అమర్నాథ్ యాత్రను ఇవాళ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి ఈ రోజు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు. వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత 2 రోజులుగా అమర్నాథ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలొచ్చాయి. దీంతో జెడ్మోడ్ దగ్గర రహదారి కోతకు గురైంది. దీంతో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. అమర్నాథ్ యాత్రలో కొండ చర్యలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రను అధికారులు ఇవాళ మూసివేశారు. తిరిగి యాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతుందన్నారు. తాత్కాలికంగా విరామం ప్రకటించారు. మరోవైపు అమర్నాథ్ వెళ్లే రూట్లో మనం 10 స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. భారీ వర్షాలు వరదల కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగిపడటం, మరోవైపు వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒక్కసారిగా ఆ వరద ప్రవాహానికి ఒక భక్తుడు అందులో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూడొచ్చు. మరోవైపు అతన్ని కాపాడేందుకు మరొక వ్యక్తి కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాము. అలాగే ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వారందరినీ ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అన్నది కొనసాగుతోంది. అయితే వరద ప్రవాహం, వర్షాలు కూడా అక్కడ భారీగా కురుస్తుండటంతో గత 2 రోజుల నుంచి ఇవాళ అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు అధికారులు.